అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వైసీపీ దారుణ పరాజయానికి తోడు గతంలో వాళ్ళు చేసినటువంటి పాపాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే వెంటాడుతుంది. పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖల ప్రక్షాళన కూడా ప్రారంభమైంది. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీస్ అయినటువంటి మంగళగిరిలో ఏదైతే వైసీపీ రౌడీ మూకలు దాడి చేశారో దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని ఒక సీరియస్గా తీసుకుంది. నాడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్లు వారి వివరాలతో సహా ఇచ్చినప్పటికీ కూడా నామమాత్రంగా కేసు నమోదు చేశారు, కానీ దాన్ని పక్కన పడేశారు. వారికి నోటీసులు ఇచ్చి వదిలేశారు తప్ప వారిని అదుపులోకి తీసుకోలేదు, విచారణ చేయలేదు. బట్ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఖచ్చితంగా తల్లి వంటి పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు. కావాలని ఒక 200-300 మంది వెళ్ళిపోయి ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎక్కడున్నాం అర్థం కావట్లా. ఖండించాల్సిన జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ ఆయన ఏం చేయాలి, ఆ హోదాలో ఉన్నప్పుడు చేయించింది ఆయనకి తెలిసి జరిగినా తెలియక జరగకపోయినా ఏం చెప్పాలి, ఇలాంటి దాడుల్ని మేము ప్రోత్సహించాం, మేము ఖండిస్తున్నాం, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పుండాలి. చెప్పకపోగా నన్నంటే మా వాళ్ళ కోపం రాదా, ఆ కోపం వస్తే అలాగే రెచ్చిపోతారని చెప్పి సమర్థించాడు. ఫలితం ఏమైంది, నువ్వు రెచ్చిపోతే ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. సరే ఇదంతా అసలు టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ నేతల మీదనో కార్యాలయం మీద దాడులు చేసిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నారో వైసీపీ నేతలు కోర్టుకు వెళ్ళారు. ఎందుకు, ముందస్తు బెయిల్ కావాలంట వాళ్ళకి. ఎందుకనంటే ఇలా మేము దాడి చేసామండి ఆ రోజు, మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. బాగుంది. కృపాసాగర్ అని, జస్టిస్ కృపాసాగర్ అనుకుంటా ఆయన పేరు, ఆయన బెంచ్కి అయితే వెళ్ళింది. ఆయన ఒక మాట అడిగాడు. సరే ముందస్తు బెయిల్ సంగతి కాసేపు పక్కన పెట్టి దాడి చేసిన మాట వాస్తవమా కాదా, దాడి చేసిన మీ వైసీపీ కార్యకర్తల మీద ఏం చర్యలు తీసుకున్నారు కోర్టుకు చెప్పండి అంటే వాళ్ళకి సౌండ్ లేదు, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయరా కోర్టు నుంచి. కోర్టు ఈ విధంగా మాట్లాడద్దే, దాడి చేసిన వాళ్ళు మీరు ఎందుకు కాపాడుతున్నారు, వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పండి అని చెప్పి కోర్టు అడుగుద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంతవరకు ప్రభుత్వం మీద బురదేసేద్దాం, వాళ్ళేదో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కోర్టుకి చెప్పి గుడ్డిగా నమ్మించేసి ముందస్తు బెయిల్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేశారు. ఎవరు, ఆ రోజు దాడికి ప్రధాన సూత్రధారిగా భావించబడుతున్నటువంటి దేవినేని అవినాష్, వైసీపీలో పెదవాలంటీర్ అంటారులేండి ఆయన్ని, దేవినేని అవినాష్తో పాటు మాజీ ఎంపీ నందిగామ సురేష్తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అయితే వెళ్ళటం జరిగింది. కీలక నేతలందరూ కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, మీరు నాయకులు వచ్చారు కదా, మీ కార్యకర్తల మీద తీసుకున్న చర్యలేంటి, దాడి జరిగింది కదా అంటమే కాదు, ఇంకో మాట కూడా అడిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఈరోజు ఒక పార్టీ ఆఫీస్ మీద వేరొక పార్టీకి చెందిన వాళ్ళు ఇలా 100 మంది వెళ్ళి దాడి చేయటమా? అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు ఊహించడానికి సాధ్యమేనా? రేపు ఇదే ఘటనలు పునరావృతమై వేరొక చోట జరిగితే సమర్థిస్తారా? అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటారా? ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు అని చెప్పి కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించేటప్పటికి పాపం అటు లాయర్ కూడా సమాధానం లేదు. ఎందుకనంటే ఆయన ఏదో వాదిద్దామని చెప్పి వచ్చేసాడు, కానీ దాడి జరిగిన మాట వాస్తవం కదా, దాని మీద చర్యలు అంటూ చెప్పమన్నాడు. పోనీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పినా సరిపోతుంది. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, పక్కన పడే నాడు పెట్టిన కేసులే కదా. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అప్పుడు కూడా తప్పదు కాబట్టి మళ్ళీ కోర్టుకి వెళ్తారనే భయంతో కేసు మాత్రం నమోదు చేసి వదిలేశారు. ఇప్పుడు దాని విచారణ అనేది సాగుతుంది. సో దీనికి సంబంధించి కోర్టు చేసిన వ్యాఖ్యను ఒకసారి మనం చూద్దాం. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన మీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఒక పార్టీ శ్రేణులు వందలాదిగా వెళ్ళి వేరే పార్టీ ఆఫీసు మీద దాడి చేయటమా? ప్రజాస్వామ్యం దేశంలో దీన్ని ఎలా చూడాలి అని చెప్పి ముందస్తు బెయిల్ కోరినటువంటి వైసీపీ నేతలను అయితే చాలా స్పష్టంగా అడిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైసీపీ నేతలను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు వేరొక పార్టీ ఆఫీసు మీద దాడి చేయటాన్ని అసలు ఎలా చూడాలి, దీన్ని ఏ రకంగా మనం సమర్థించాలి, ఏ రకంగా మేము ముందస్తు బెయిల్ ఇవ్వాలి, మీకు దీనికి మీరు సమాధానం చెప్పండి, అసలు మీరు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పండి, అప్పుడు మేము బెయిల్ ఇవ్వాలో వద్దో మేము ఆలోచిస్తామని కేసుని 5వ తారీఖుకి వాయిదా వేసి దీని మీద సమాధానం తీసుకురావాలని చెప్పి ఎవరైతే వీళ్ళ తరపున అటెండ్ అయినటువంటి లాయర్ ఉన్నాడో ఆ లాయర్కి అయితే గట్టిగానే చెప్పడం జరిగింది. అంటే వీళ్ళేమనుకున్నారంటే కోర్టులకి ఏమీ తెలవదో,
కోర్టులు గుడ్డిగా మనం ఏది చెప్తే అది నమ్మేస్తాయి. ఇప్పుడు అధికారంలో ఉంది వీళ్ళు కాబట్టి మనల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెబితే కోర్టులు నమ్మేసి మాకు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తాయి, బెయిల్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోయి కాళ్ళు ఎగరవచ్చు అనుకున్నారు. కోర్టులేమి ఆషామాషిగా బెయిల్స్ ఇవ్వవు, కోర్టులేమి ఆషామాషిగా తీర్పులు ఇవ్వవు. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో మనలాగా అందరిలాంటి మనుషులే. వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలు చూస్తారు, పేపర్లు చూస్తారు, సోషల్ మీడియాలు చూస్తారు. వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంటుంది. ఆ రోజు మీరు పొందినటువంటి పైశాచిక ఆనందం, మీరు చేసినటువంటి దారుణ ఆ రావణ కాష్టాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఎవరు అక్కడొకటేనా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయలేదా మీరు? ఎన్ని టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయలేదు మీరు రాష్ట్రంలో? సో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద స్పందించగలరు అంతే, రానప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. అందరిలాగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టే నాడు జరిగిన ఘటన మీద వివరణ ఇవ్వాలని చెప్పి వైసీపీ నేతలను హెచ్చరించింది. వాస్తవానికి వైసీపీకి హైకోర్టు సుప్రీంకోర్టులో మొట్టికాయలు తినడం కొత్త ఏం కాదు. గత 5 ఏళ్లలో నాకు తెలిసి 200-300 మొట్టికాయలు పైనే తిన్నారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చీకొట్టేది, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీకొట్టేది. అంతేందుకు అమరావతిలో భూములు కుంభకోణం జరిగింది, ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్తో మొత్తం దోచేశారని వెళ్తే 2 చెంపలు వాయించి పంపింది. యాక్చువల్గా హైకోర్టు 1 చెంప వాయిస్తే చాలని సుప్రీంకోర్టుకి వెళ్తే 2 చెంపలు వాయించింది సుప్రీంకోర్టు. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే దీనిది కాదు. రెండోది, రాజధాని కడుతున్నాము అని ప్రకటించిన తరువాత ఎవరైనా అక్కడ భూములు కొనుక్కోవచ్చు. అది అమ్మే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి మధ్య ఉన్న ఒప్పందమే తప్ప ముందు భూములు కొంటే అది ఇన్సైడ్ ట్రేడింగ్ కింద పరిగణించవచ్చు. అసలు దాని పదం అది కాదనుకోండి, తీసుకోవచ్చు. కానీ ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో రాజధాని పెడుతున్నాం అని చెప్పిన తర్వాత మీ దగ్గర డబ్బు ఉంటే మీరు కొంటారు, నా దగ్గర డబ్బు ఉంటే నేను కొంటా. కోర్టు అదే చెప్పింది. పోనీ అవి కూడా టీడీపీ నేతలు కొనలా, కొన్నాయి కూడా టీడీపీ నేతలు కొనలా, వేరు పారిశ్రామికవేత్తలు వాళ్ళు కంపెనీలు వీళ్ళందరూ కొనుక్కున్నారు. సో అది ఇన్సైడ్ ట్రేడింగ్. ఇప్పుడు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అన్నాడండి, అన్న తర్వాత నేను వెళ్ళి కొంటే అది తప్పు అవుద్దా? ప్రకటించిన తర్వాత మన ఇష్టం కదా, అది అమ్మేవాడి ఇష్టం, కొనుక్కునేవాడి ఇష్టం. అలాగే కోర్టుల్లో దెబ్బలు తినడం వీళ్ళకి ఏం కొత్త కాదు, అలవాటే. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షంలోకి వచ్చినా కానీ ఈ కోర్టులతో చివాటులు తినడం అయితే మానలేదు. తాజాగా కోర్టు అయితే కొంచెం ఘాటుగానే హెచ్చరించింది. దీంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఏదో పొడి చేద్దామని వెళ్తే ఉన్న పరువును కూడా కోర్టు తీసి నడు రోడ్డు మీద పెట్టింది. దీంతో కక్కలాక మింగలాక అన్నట్టుంది వైసీపీ పార్టీ. ఇది మొత్తంగా వైసీపీ ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి ముందస్తు బెయిల్ తీసుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలయ్యాయి. బహుశా ముందస్తు బెయిల్ రాకపోవచ్చు, ఎందుకంటే ఈ పార్టీ కార్యాలయం మీద దాడిని ఎవరు సమర్థించరు. చెప్పొచ్చు వాళ్ళు 2 ఏళ్ల తర్వాత కేసులు బయటికి తీశారని చెప్పొచ్చు. చెప్పినా నాటి పోలీసులు ఎందుకు తీయలేదంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. ఆ మాత్రం కోర్టుకి తెలియందేం కాదు. ఎందుకు వీళ్ళు తీస్తున్నారంటే నాడు దాడి చేసింది మీరు, అధికారంలో ఉంది మీరెందుకు బయటికి తీస్తారు దాన్ని? కాబట్టి నేటి ప్రభుత్వం బయటికి తీస్తుంది. ఆలస్యం అయితే అయ్యి ఉండొచ్చు కానీ దోషులు తప్పించుకోకూడదు కదా, అది ప్రధాన లక్ష్యం. మొత్తానికి కోర్టు చురకలతో ఇప్పుడు వైసీపీ పార్టీ నేతల పరిస్థితి కక్కలాక మింగలాక అన్నట్టుగా ఉంది.